Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామో అంటే ఎవరెవరైతే స్టూడెంట్స్ ఏపీ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో మీ అందరికీ ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావడం కోసం మనము ప్రాక్టీస్ సెట్ సిరీస్ అనేది ఫ్రీ రివిజన్ క్లాసెస్లో ప్రాక్టీస్ సెట్ సిరీస్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనకు 4 ప్రాక్టీస్ సెట్స్ అనేవి కంప్లీట్ అయినాయండి. 3 ఏమో మనకు నార్మల్ వీడియోస్, 4వదేమో లైవ్లో చేశాను. ఇది మీకు ప్రాక్టీస్ సెట్ 5 ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఓకేనా? సో మీరు డిఎస్సిలో ఇంగ్లీష్లో మంచి స్కోర్ వస్తేనే మీకు జాబ్ వచ్చే ఛాయిసెస్ ఎక్కువ ఉంటాయి అండి. చాలామందికి ఇంగ్లీష్లో మంచి స్కోర్ రాకనే ఇక్కడ జాబ్ అనేది కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇంగ్లీష్లో మంచి మార్క్స్ గెయిన్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకేనా? మీరు కనుక మన వీడియోస్ ప్రాక్టీస్ సెట్స్ అన్నీ చూడండి క్లియర్గా. అప్పుడు మీకు సేమ్ మోడల్స్, ఇలాంటి మోడల్సే వస్తాయండి మళ్ళీ ఎగ్జామ్స్లో. కాబట్టి ఈ మోడల్స్లో కనుక మీరు కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకుంటే ఈజీగా ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ వస్తాయి. ఓకేనా? ఈ క్లాస్ మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా వినండి. ఇవన్నీ మీకు ప్రీవియస్ క్వశ్చన్సే అండి. ఓకేనా? ప్రీవియస్లో మనకు గ్రామర్ ఒకాబులరీలో క్వశ్చన్స్ ఎలా అడిగారు అని చెప్పేసి వాటిని బేస్ చేసుకొని మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఇంపార్టెంట్ ఎక్కువ కాన్సెప్ట్స్ కవర్ అయ్యే క్వశ్చన్స్ తీసుకొని నేను ఇక్కడ ప్రాక్టీస్ సెట్స్లో భాగంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియోలో మీకు ప్రాక్టీస్ సెట్ 5 ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను, క్లియర్గా వినండి. నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో 6, 7 అవన్నీ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తాను. ఓకేనా? అయితే ఈ ప్రాక్టీస్ సెట్ క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు చూడండి స్టూడెంట్స్, మీరు కనుక ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ సాధించాలి అనుకుంటే, మన కోర్సెస్ అనేవి యాప్లో అవైలబుల్గా ఉన్నాయండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని లాగిన్ రిజిస్టర్ అవుతే డిఎస్సి టెట్ కోర్సెస్ ఇవన్నీ ఉన్నాయి. డిఎస్సి కోర్స్ మనకు ఫుల్ గ్రామర్ అండ్ వొకాబులరీ అండి. ఇది మీకు లిటరేచర్ అది ఉండదు. ఓకేనా? గ్రామర్, ఫుల్ గ్రామర్ అండ్ వొకాబులరీ కోర్స్ ఇది. కాబట్టి మనకు 199కి 1 మంత్ వ్యాలిడిటీ. మీకు ఒకవేళ డిఎస్సి టెట్ 2 కలిపి కావాలనుకుంటే 3 మంత్స్కు 299 ఉంది. మళ్ళీ 6 మంత్స్ కోర్సెస్ కూడా ఉన్నాయి. యాప్ ఓపెన్ చేసి అందులో కనిపిస్తాయి. ఫస్ట్ మీరు ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా? ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి. ఎస్ఎస్సి లెవెల్లో కంటెంట్ పెట్టాము అండి. ఎస్ఎస్సి లెవెల్లో కంటెంట్ వింటేనే మీకు ఎగ్జాక్ట్గా క్వశ్చన్స్ చేసే ఛాయిస్ ఉంటుంది. ఓకేనా? రైట్, మనం లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ క్లియర్గా చూడండి. ఫస్ట్ క్వశ్చన్ మీరు ఫస్ట్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూడండి. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే ద లాంగ్వేజ్ యూజ్డ్ టు రైట్ ఏ బిజినెస్ లెటర్ ఈజ్. చూడండి ఇక్కడ, సో బిజినెస్ లెటర్ రాయడానికి మనము యూజ్ చేసే లాంగ్వేజ్ ఏంటిది అంటుండు. ఇన్ఫార్మల్ లెటరా, ఇన్ఫార్మలా లాంగ్వేజా, ఇంటిమేట్ లాంగ్వేజా, ఫార్మల్ లాంగ్వేజా, కొలోక్వియల్ లాంగ్వేజా. చూడండి ఇక్కడ, సో బిజినెస్ లెటర్ అంటే అది మనకు అఫీషియల్ లెటర్ అన్నట్టు జనరల్గా. సో బిజినెస్ లెటర్ అంటే ఫార్మల్ లెటర్ అన్నట్టే కదా. సో ఫార్మల్ లెటర్ కాబట్టి మనము ఏమి లాంగ్వేజ్ యూజ్ చేసుకోవాలి అంటే కంపల్సరీగా ఫార్మల్ లాంగ్వేజే యూజ్ చేసుకోవాలి అండి. ఇన్ఫార్మల్ అంటామా? చూడండి, లెటర్స్ జనరల్గా మనకు ఫార్మల్ లెటర్స్ ఉంటాయి, ఇన్ఫార్మల్ లెటర్స్ ఉంటాయి. ఫార్మల్ లెటర్స్ అంటే ఏంటంటే ఇలా బిజినెస్ లెటర్స్ని కూడా మనం అఫీషియల్ లెటర్స్ అంటాం. వాటిని మనము ఫార్మల్ లెటర్స్లో కూడా తీసుకురావచ్చు. కాబట్టి ఫార్మల్ లెటర్స్ అంటే ఏంటంటే గవర్నమెంట్ ఆఫీషియల్స్కి, ఆఫీసర్స్కి, ఓకేనా, పొలిటీషియన్స్కి, బిజినెస్ పీపుల్కి రాసేటప్పుడు ఫార్మల్ లెటర్స్ అంటాం వాటిని. ఓకేనా? సో లాంగ్వేజ్ కూడా ఎలా ఉండాలి? ఫార్మల్గా ఉండాలన్నమాట. ఓకేనా? అదే మనకు ఇన్ఫార్మల్ లెటర్స్ అంటే ఏంటండి? ఇన్ఫార్మల్ లెటర్స్ అంటే ఏంటంటే మన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి రాసుకునే లెటర్స్ మనం ఇన్ఫార్మల్ లెటర్స్ అంటాం. అప్పుడు లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? ఇన్ఫార్మల్గా ఉంటుంది. కాబట్టి ఇది మనకు ఎక్కడ యూజ్ చేస్తాం చెప్పండి? ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ని ఇన్ఫార్మల్ లెటర్స్లో యూజ్ చేస్తాం. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఓకేనా? ఇంటిమేట్ అన్నా అంతే. ఇంటిమేట్ అంటే క్లోజ్ అన్నమాట. ఓకేనా? సో క్లోజ్గా అంటే మనకు అది ఇన్ఫార్మల్ అన్నట్టే కదా. కాబట్టి మనకు ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. కొలోక్వియల్ అన్నా ఓకేనా, ఇన్ఫార్మల్ అన్నా సేమ్. కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. సో ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 3, ఫార్మల్ లెటర్స్. ఓకేనా? ఫార్మల్ లాంగ్వేజ్ యూజ్ చేసుకోవాలి బిజినెస్ లెటర్స్లో. నెక్స్ట్ 87th క్వశ్చన్ చూడండి. గ్రామర్ క్వశ్చన్సే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మీకు మొత్తం. ఓకేనా? చూడండి, ఇక్కడ 87th క్వశ్చన్ ఏమడుతుందండి? డాష్ మెర్క్యూరీ ఈజ్ ద స్మాలెస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. చూడండి ఇక్కడ, డాష్ మెర్క్యూరీ ఈజ్ ద స్మాలెస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. మన ఓకేనా సోలార్ సిస్టంలో, ఓకేనా, సోలార్ సిస్టంలో మెర్క్యూరీ అనేది స్మాలెస్ట్ ప్లానెట్ అట. అయితే ఇక్కడ మనకు క్వశ్చన్ అడిగినంటే మెర్క్యూరీ ముందల ఏ ఆర్టికల్ యూజ్ చేస్తారని అడిగిండు. మెర్క్యూరీ ముందల ఏ ఆర్టికల్ యూజ్ చేస్తాం అడిగిండు. చూడండి ఇక్కడ, చూస్ ద కరెక్ట్ ఆర్టికల్. ఏ వస్తుందా, యాన్ వస్తుందా, దా వస్తుందా, నో ఆర్టికల్ వస్తుందా అంటే ఇది మన యాప్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అండి. చూడండి, మెర్క్యూరీ మీకు ఎప్పుడైనా సరే నేమ్స్ ఆఫ్ ప్లానెట్స్, ఓకేనా, సో నేమ్స్ ఆఫ్ ప్లానెట్స్, మీకు నేమ్స్ ఆఫ్ ప్లానెట్స్ వచ్చినా సరే తర్వాత యూనిక్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ నేచర్,
ఓకే, యూనిక్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ నేచర్ ఇవి వచ్చినప్పుడు మనం ఏమి చేసుకుంటూ వెళ్తామంటే దా అనే ఆర్టికల్ యూజ్ చేస్తామండి. ఓకేనా, నేమ్స్ ఆఫ్ ప్లానెట్స్ యూనిక్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ నేచర్ వచ్చినప్పుడు మనం దా అనే ఆర్టికల్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ద మెర్క్యూరీ, ద జూపిటర్, ద యురేనస్, ద సాటర్న్, ద ఎర్త్. ఓకేనా, ఇవన్నీ వచ్చినప్పుడు ఏ ప్లానెట్ వచ్చినా సరే దాని ముందు ఏమి యూజ్ చేసుకోవాలి, దా అనే ఆర్టికల్ యూజ్ చేసుకోవాలి. యూనిక్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ నేచర్ అంటే సన్, సెలెస్టియల్ బాడీస్ అంటే కదా ద సన్ అనాలి. ఓకే, ద ఎర్త్ అనాలి, ద అట్మాస్ఫియర్ అనాలి, ద యూనివర్స్ అనాలి. ఓకేనా, ఇలా మనము ద ఎన్విరాన్మెంట్ అనాలి. ఇలా మనం యూనిక్ ఆబ్జెక్ట్స్ అనే ఉన్నప్పుడు దా అనే ఆర్టికల్ యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా, అయితే ఇక్కడ చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. జనరల్గా ఎర్త్ ముందు మనకి ఏమొస్తుందండి, దా ఎర్త్ వస్తుంది. ఎర్త్ ముందు మనకి ఏమొస్తుంది, మనకి ఎప్పుడైనా సరే దా అనే ఆర్టికల్ వస్తుంది, దా అనే ఆర్టికల్ వస్తుంది. కానీ మీకు ఎప్పుడైనా సరే రెండు ఫ్రేజెస్ ఉంటాయండి. చూడండి, ఆన్ ఎర్త్, డౌన్ టు ఎర్త్ అని. ఇది మీకు ఆల్రెడీ ఏపీలో చూడండి, ఏపీలో టెట్ ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది ఆల్రెడీ. ఆన్ ఎర్త్, డౌన్ టు ఎర్త్ అండి. ఇప్పుడు ఈ రెండు ఫ్రేజెస్ వచ్చినప్పుడు ఆన్ ఎర్త్, డౌన్ టు ఎర్త్, ఇప్పుడు మనం ఆర్టికల్ అనేది యూజ్ చేసుకోకూడదండి. ఆన్ ద ఎర్త్ అనకూడదు, ఏమనాలి, ఆన్ ఎర్త్ అనాలి. డౌన్ టు ఎర్త్ అంటామా, డౌన్ టు ద ఎర్త్ అంటామా, డౌన్ టు ఎర్త్ అనాలి. ఇక్కడ మనకు ఆర్టికల్ అనేది అవసరం లేదు. ఓకేనా, కాబట్టి సో జనరల్గా ఎర్త్ ముందు మనకి ఏమొస్తుంది, దాని ఆర్టికల్ వస్తుంది. కానీ ఆన్ ఎర్త్ అన్నప్పుడు మాత్రం నో ఆర్టికల్, డౌన్ టు ఎర్త్ అన్నప్పుడు మాత్రం నో ఆర్టికల్. ఇక్కడ దా అనేది వాడొద్దు అండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇవి ఫ్రేజెస్ అనమాట, ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ కూడా వచ్చింది. ఓకేనా, ఇది నెక్స్ట్ ఇంకో పాయింట్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే చూడండి, స్మాలెస్ట్ అనేది మనకు సూపర్లేటివ్ డిగ్రీ కదా. సార్ ఆర్టికల్ అబ్జర్వ్ చేయండి, ఎక్స్ట్రా పాయింట్స్ చెప్తున్నాను మీ మొత్తం. ఎప్పుడైనా సరే మీకు సూపర్లేటివ్ డిగ్రీస్ అడ్జెక్టివ్స్ అనేవి 3 డిగ్రీస్లో ఉంటాయి. పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. ఎప్పుడైనా మనకు సూపర్లేటివ్ డిగ్రీ వచ్చినప్పుడు ఆర్టికల్ ఏమి యూజ్ చేసుకోవాలి, దా అనే ఆర్టికల్ యూజ్ చేసుకోవాలి. ద స్మాలెస్ట్, ఓకేనా, ద బ్రేవెస్ట్, ద గ్రేటెస్ట్, ద బిగ్గెస్ట్, ద క్లెవరెస్ట్, ద ఎర్లియెస్ట్, ఓకేనా, ద మోస్ట్ బ్యూటిఫుల్, ఓకేనా, ద మోస్ట్ హ్యాండ్సమ్, ద మోస్ట్ ఫేమస్, ఓకే, ద మోస్ట్ ఇంటెలిజెంట్. ఇలాంటి వచ్చినప్పుడు మనం దా అనే ఆర్టికల్ యూజ్ చేసుకోవాలి. ఓకేనా, కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీస్ వస్తే దా అనే ఆర్టికల్ యూజ్ చేసుకోవాలి. ఎనీవే, మెర్క్యూరీ మనకు నేమ్ ఆఫ్ ఏ ప్లానెట్ కాబట్టి ఆర్టికల్ ఏమొస్తుంది, ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 3. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ అండి. ఇంకా 88th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఇందులో కూడా కొన్ని కాన్సెప్ట్స్ కవర్ అయితే చూడండి. ఇక్కడ ఏమంటుండంటే చూస్ ద సెంటెన్స్ దట్ డస్ నాట్ నీడ్ ఎనీ ఆర్టికల్. ఏమంటున్నాడు అంటే సెంటెన్స్ని చూజ్ చేసుకోమంటుండు. ఏ సెంటెన్స్లోనైతే ఎలాంటి ఆర్టికల్ అవసరం లేదో ఆ సెంటెన్స్ని చూజ్ చేసుకోమంటుండు. అంటే 3 ఇట్లల్లో ఆర్టికల్ అవసరం ఉంటుందండి, ఒక సెంటెన్స్లో మాత్రం ఆర్టికల్ అవసరం ఉండదు. ఆ ఒక సెంటెన్స్ ఏంటిది అని అడుగుతున్నారు. ఓకేనా, సో ఏ సెంటెన్స్లో ఆర్టికల్ అనేది అవసరం ఉండదు అని చెప్పేసి అడుగుతున్నాడు అండి. అయితే చూద్దాం, ఇక్కడ చెక్ చేద్దాం. చూడండి, ఇక్కడ షీఈస్ డాన్సర్. షీఈస్ డాన్సర్ అంటామా, షీఈస్ ఏ డాన్సర్ అంటామా అంటే క్లియర్గా వినండి. డాన్సర్ అనేది మనకు ఒక కామన్ నౌన్ అండి. డాన్సర్ అనేది ఏమవుతుంది, మనకు కామన్ నౌన్ అవుతుంది. కాబట్టి కామన్ నౌన్ వచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఆర్టికల్ కంపల్సరీ యూజ్ చేసుకోవాలి అండి. షీఈస్ ఏ డాన్సర్ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ హీఈస్ డాక్టర్ అంటామా, హీఈస్ ఏ డాక్టర్ అంటామా, చెప్పండి. హీఈస్ డాక్టరా, హీఈస్ ఏ డాక్టర్ అంటే హీఈస్ ఏ డాక్టర్ అనాలి. డాక్టర్ ఈజ్ ఏ కామన్ నౌన్. ఎట్లా చెప్తున్నాం డాక్టర్ అనేది కామన్ నౌన్ అని? డాక్టర్ అనేది ప్లూరల్ ఫామ్లో ఉంటుంది కదా, డాక్టర్, డాక్టర్స్. కాబట్టి డాన్సర్, డాన్సర్స్. కాబట్టి మనం కంపల్సరీ ఆర్టికల్ అనేది పెట్టాలి అండి అక్కడ. సో జనరల్ సెన్స్లో ఉంది కాబట్టి ఆర్టికల్ వస్తుంది. కాబట్టి షీ ఈజ్ ఏ డాన్సర్ ఉండాలి, షీ ఈజ్ డాన్సర్ కాదు. కాబట్టి ఇక్కడ ఆర్టికల్ అవసరమే, ఇక్కడ ఆర్టికల్ అవసరమే. ఓకేనా, అక్కడ ఏమంటున్న క్వశ్చన్, ఎలాంటి ఏ సెంటెన్స్లో ఆర్టికల్ అవసరం లేదు అది చూజ్ చేసుకోమంటుండు. ఇక్కడ ఆర్టికల్ అవసరమే కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. తర్వాత మ్యాన్ ఈజ్ మోర్టల్, ఇది రైటా రాంగా చెప్పండి. మ్యాన్ ఈజ్ మోర్టల్ అంటే రైటా రాంగా? చూడండి, సో మనిషి మోర్టల్ అంటే ఏంటండి, మోర్టల్ అంటే ఎండ్ ఉంటుంది అని. మోర్టల్ అంటే ఎండింగ్, అంటే ప్రతి మనిషికి ఎండ్ ఉంటుంది, డెత్ ఉంటుంది అని. ఓకేనా, ప్రతి మనిషికి డెత్ అనేది ఉంటుంది అని. కాబట్టి మ్యాన్ ఈజ్ మోర్టల్ అంటుండు. చూడండి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇది కూడా మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను మన యాప్లో. ఓకేనా, మ్యాను, ఉమెన్ ఈ 2 వర్డ్స్ అండి. చూడండి, ఎప్పుడైనా సరే మ్యాను, ఉమెన్ని జనరల్ సెన్స్లో అంటే యూనివర్సల్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడేటప్పుడు ఈ వర్డ్స్ని యూజ్ చేశారు అనుకోండి, అప్పుడు మనము ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేసుకోకూడదండి. ఓకేనా, జనరల్ సెన్స్ అంటే యూనివర్సల్ ఫ్యాక్ట్ లాగా ఇది అందరికీ వర్తించేలాగా అని యూజ్ చేస్తున్నాం అనుకోండి, అందరికీ వర్తించేలాగా యూజ్ చేస్తే అప్పుడు మనం దానికి ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేసుకోకూడదు. ఇప్పుడు చూడండి, మ్యాన్ ఈజ్ మోర్టల్. మ్యాన్ ఈజ్ మోర్టల్ అంటే అందరికి సంబంధించిందా కాదా? ఇది జనరల్ సెన్స్ అన్నట్టే కదా. సో అందరికి సంబంధించింది కాబట్టి ఇక్కడ మనకు ఆర్టికల్ అనేది అవసరం లేదు అండి. నెక్స్ట్ ఉమెన్ ఈజ్ సెన్సిటివ్. చూడండి, ఉమెన్ ఈజ్ సెన్సిటివ్ అన్నప్పుడు ఇక్కడ జనరల్గా ఉమెన్ అనే వాళ్ళు సెన్సిటివ్ ఉంటారు.
అందరికి సంబంధించిందే కాబట్టి ఇక్కడ మనకు ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సార్ ఎప్పుడు ఆర్టికల్ వస్తుంది, ఎప్పుడు ఆర్టికల్ వస్తుంది అంటే క్లియర్ చేయండి. డాష్ మ్యాన్ హూ ఈజ్ దేర్, డాష్ మ్యాన్ హూ ఈజ్ దేర్ ఈజ్ మై ఫాదర్. చూడండి, మనిషి ఎవరైతే అక్కడ ఉన్నాడో అతడు మా ఫాదర్ అన్నాను. డాష్ మ్యాన్ హూ ఈజ్ దేర్ ఈజ్ మై ఫాదర్. దా మ్యానే కదా, ఆ మనిషి మా ఫాదర్. మరి ఒక పర్టికులర్ మ్యాన్ గురించి మాట్లాడుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుందండి, దా అనే ఆర్టికల్ వస్తుంది. ఓకేనా, ఒక పర్టికులర్ మనిషి గురించి మాట్లాడుతుంది కాబట్టి దా అనే ఆర్టికల్ వస్తుంది. కానీ మనకు జనరల్గా సో మ్యాన్ అనేది అందరికీ సంబంధించి మాట్లాడినప్పుడు మాత్రం ఎలాంటి ఆర్టికల్ రాదు. కాబట్టి మ్యాన్ ఈజ్ మోర్టల్. ఓకేనా, ఇక్కడ మనకి ఎలాంటి ఆర్టికల్ అవసరం లేదు అండి. ఎలాంటి ఆర్టికల్ అవసరం లేని సెంటెన్స్ ఇదే కదా, కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకో సెంటెన్స్ చూద్దాం. హీ హ్యాస్ బ్లాక్ కార్. అతనికి ఒక కార్ ఉంది అని చెప్పాలి, బ్లాక్ కార్ ఉందని చెప్పాలి కదా. కార్ అనేది ప్రాపర్ నౌనా కామన్ నౌనా? కామన్ నౌన్. కార్ అనేది కామన్ నౌన్ కాబట్టి కంపల్సరీ ఎక్కడ మనం ఆర్టికల్ పెట్టాలి కదా. ఆర్టికల్ ఎక్కడ పెట్టాలి, ఇంకో ఇక్కడ పెట్టాలి. కాబట్టి హీ హ్యాస్ ఏ బ్లాక్ కార్. ఇప్పుడు ఐ హ్యావ్ ఏ కార్ అంటారా, ఐ హ్యావ్ కార్ అంటారా? ఐ హ్యావ్ ఏ కార్ అనాలి. ఎందుకు ఐ హ్యావ్ ఏ కార్ సార్? కార్ అనేది కామన్ నౌన్ కదా, నాకు ఒక కార్ ఉంది అని. కామన్ నౌన్ వచ్చినప్పుడు కంపల్సరీ ఆర్టికల్ పెట్టాలి. కాబట్టి ఐ హ్యావ్ ఏ కార్, ఐ హ్యావ్ ఏ కార్. ఓకేనా, కాబట్టి ఇక్కడ మనకు ఆర్టికల్ వస్తుందండి. సో ఆర్టికల్ వస్తుంది కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. ఆర్టికల్ రాన్ సెంటెన్స్ అడుగుతుండు, రైట్. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ చూడండి. ఇక్కడ దిస్ క్లాత్ కాస్ట్ 10 రూపీస్ మీటర్. మీరు చెప్పండి, దిస్ క్లాత్ కాస్ట్ 10 రూపీస్ మీటర్. ఈ క్లాత్ అనేది 10 రూపీస్ ఉంటుందట మీటర్, రైట్. మరి ఇప్పుడు ఇక్కడ క్లియర్ అబ్జర్వ్ చేయండి, ఈ సెంటెన్స్ ఇది కూడా మనకు ఉంటుందండి. చూడండి, మనం పర్ అనే సెన్స్లో ఏని కానీ యాన్ని కానీ వాడాలి అండి. పర్ అనే సెన్స్లో ఏని కానీ యాన్ని కానీ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దిస్ ట్రైన్ రన్స్ 80 కిలోమీటర్స్ పర్ అవర్. 80 కిలోమీటర్స్ పర్ అవర్. చూడండి ఇక్కడ పర్ అవర్, ఓకేనా, గంటకు. ఓకేనా, 80 కిలోమీటర్స్ అని. ఓకే, మరి ఇప్పుడు ఇక్కడ సో పర్ బదులు మనం ఏమి యూజ్ చేసుకోవచ్చు అంటే ఆర్టికల్స్, ఇండెఫినెట్ ఆర్టికల్స్ యూజ్ చేసుకోవాలి అండి. ఉంటేనేమో పర్ అని ఉండాలి, లేకపోతే ఇండెఫినెట్ ఆర్టికల్ ఉండాలి. కాబట్టి దిస్ ట్రైన్ రన్స్ 80 కిలోమీటర్స్ యాన్ అవర్. ఓకేనా, పర్ అవర్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ, యాన్ అవర్ అండి. పర్ అన్న రాయాలి, యాన్ అన్న రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఎర్న్ ₹80,000 పర్ మంత్ కదా, ఐ ఎర్న్ ₹80,000 పర్ మంత్. పర్ తీసేసి రాయాలి అంటే ఐ ఎర్న్ ₹80,000 ఏ మంత్. ఓకేనా, పర్ తీసేసి రాయాలంటే ఏ మంత్ అనేది రాయాలి. కాబట్టి ఇప్పుడు ఈ సెంటెన్స్ దగ్గరికి రండి. సో దిస్ క్లాత్ కాస్ట్ 10 రూపీస్ పర్ మీటరే కదా, పర్ మీటర్ 10 రూపీస్ అంటుండే కదా. పర్లేదు కాబట్టి ఇక్కడ కంపల్సరీ ఆర్టికల్ ఉండాలి కదా, ఇక్కడ ఏ మీటర్ అని ఉండాలి. ఓకేనా, దిస్ క్లాత్ కాస్ట్ 10 రూపీస్ ఏ మీటర్. పర్ మీటర్ ఇది యాక్చువల్గా, పర్ లేదు కాబట్టి పర్ మీటర్ అన్నట్టే కదా. పర్ లేదు కాబట్టి ఆర్టికల్ యూజ్ చేసుకోవాలి కదా కంపల్సరీ, ఏ మీటర్. కాబట్టి ఇక్కడ కూడా ఆర్టికల్ అవసరమే ఉంటుంది. ఇక్కడ ఆర్టికల్ అవసరమే, ఇక్కడ ఆర్టికల్ అవసరమే, ఇక్కడ కూడా ఆర్టికల్ అవసరమే. ఆర్టికల్ అవసరం లేని దగ్గర ఆప్షన్ 2లో. కాబట్టి మనకు ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ 2. ఓకేనా, అంతే. కాన్సెప్ట్ మొత్తం కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయండి, బట్టి బట్టకండి ఇంగ్లీష్ని, కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయండి అంతే. చూడండి ఇక్కడ 89th వన్, దిస్ బాయ్ ఈజ్ క్విక్ డాష్ ఇన్వెంటింగ్ ఎక్స్క్యూజెస్, రైట్. చూడండి ఇక్కడ క్విక్ అనే దానికి ప్రిపోజిషన్ అడుగుతుండో అండి. క్విక్ ఎట్టా, క్విక్ ఇన్నా, క్విక్ ఆఫా, క్విక్ ఫర్ అంటే క్విక్ ఎట్ అంటూ ఉంటాం జనరల్గా. క్విక్ ఎట్ అంటే మీనింగ్ ఏంటంటే స్కిల్ ఉండడం అక్కడ. ఓకేనా, ఏదైనా ఒక పని చేసేటప్పుడు స్కిల్ ఉంటుందని, ఆ బాయ్కి అందులో ఫాస్ట్గా చేసే స్కిల్ ఉంది అని. కాబట్టి క్విక్ ఎట్ అంటూ ఉంటాం. ఓకేనా, డైరెక్ట్ ప్రిపోజిషన్ బేస్డ్ క్వశ్చన్, క్విక్ ఎట్. నెక్స్ట్ 90th క్వశ్చన్ చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, ప్రిపోజిషన్ బేస్డ్ క్వశ్చన్ అంటే ప్రిపోజిషన్స్ మీద 2 వస్తున్నాయి, ఆర్టికల్స్ మీద 2 వస్తున్నాయి. జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ రిగార్డింగ్ ద యూజ్ ఆఫ్ ప్రిపోజిషన్ విత్. సో విత్ అనే దాంతో, ఓకేనా, సో విత్ అనే ప్రిపోజిషన్ని ఏ సెంటెన్స్లో కరెక్ట్గా యూజ్ చేసిండు అంటుండు, రైట్. చూడండి ఇక్కడ ఐ వాస్ అనాయిడ్, రైట్. అనాయిడ్ అంటే విసిగిపోవడం అని. విత్ హర్ బిహేవియర్ అని ఇచ్చిండండి. చూడండి, అనాయిడ్ తోటి మీకు విత్ వస్తుంది, ఎట్ వస్తుంది అండి. అనాయిడ్ తోటి విత్ వస్తుంది, ఎట్ వస్తుంది. విత్ అనేదేమో పర్సన్ ఉన్నప్పుడు వస్తుంది, ఎట్ అనేదేమో బిహేవియర్ ఉన్నప్పుడు వస్తుంది. ఓకేనా, విత్ అనేదేమో పర్సన్ ఉన్నప్పుడు, ఎట్ అనేదేమో బిహేవియర్ ఉన్నప్పుడు వస్తుంది. ఇక్కడ బిహేవియర్ ఉంది కాబట్టి విత్ రావాలా, ఎట్ రావాలా, ఎట్ రావాలి. కానీ విత్ ఇచ్చింది కాబట్టి ఇది మనకు రాంగ్, విత్ ఇచ్చింది కాబట్టి రాంగ్ అండి. నెక్స్ట్, హీ వాస్ అషేమ్డ్ విత్ హర్ కండక్ట్. అషేమ్డ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మనకు విత్ కాదండి, ఆఫ్. అషేమ్డ్ ఆఫ్ అంటాం. ఓకేనా, అషేమ్డ్ ఆఫ్ అంటాం. నెక్స్ట్ వన్, దిస్ హౌస్ ఈస్ ఇన్ఫెస్టెడ్ విత్ ర్యాట్స్.
ఇన్ఫెస్టెడ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే విత్ యూజ్ చేసుకోవాలి. కాబట్టి ఇన్ఫెస్టెడ్ విత్ ఇది మనకు రైట్ సెంటెన్స్ అండి. నెక్స్ట్ షీ ఈజ్ ఎంగేజ్డ్ విత్ సుమన్. షీ ఈజ్ ఎంగేజ్డ్ విత్ సుమన్ అంటామా, షీ ఈజ్ ఎంగేజ్డ్ టు సుమన్ అంటామా అంటే షీ ఈజ్ ఎంగేజ్డ్ టు సుమన్. ఎంగేజ్డ్ టు అనాలి, ఎంగేజ్డ్ టు సుమన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ వస్తుంది చూడండి. he was married to him, he was married to him. ఓకేనా, he was married to him, with him కాదు, టు హిమ్ అనేది వాడాలి. he was married to him. ఓకేనా, మ్యారీడ్ టు హిమ్. అలాగే ఇలా రైట్. ఇంకోటి మనకి ఇప్పుడు ఎనీవే ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొస్తుంది, ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఇంకోటి చెప్తే చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అగ్రీ యాంగ్రీ అండి, అగ్రీ యాంగ్రీ చాలా ఇంపార్టెంట్. ఈ రెండు అగ్రీ తోటి మనకి ఏమేమి వస్తుందంటే విత్ వస్తుంది, టు వస్తుంది అండి. యాంగ్రీ తోటి కూడా మనకి ఏమొస్తాయి అంటే విత్ వస్తుంది, నెక్స్ట్ ఎట్ వస్తుందండి. అగ్రీ విత్, అగ్రీ టు, యాంగ్రీ విత్, యాంగ్రీ ఎట్. అయితే అగ్రీ విత్ ఎప్పుడు వస్తుంది అంటే పర్సన్ వచ్చినప్పుడు. అగ్రీ టు ఎప్పుడు వస్తుంది అంటే ప్రపోజల్ కానీ థింగ్ కానీ వచ్చినప్పుడు. ఐ విల్ అగ్రీ విత్ హర్, ఐ విల్ అగ్రీ టు హర్ ప్రపోజల్, విత్ హర్ టు హర్ ప్రపోజల్. ఓకేనా. నెక్స్ట్ యాంగ్రీ, యాంగ్రీ అంటే కోపం, అగ్రీ అంటే ఒప్పుకోవడం. సో యాంగ్రీ విత్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే పర్సనే. ఐఎమ్ యాంగ్రీ విత్ యూ, ఐ వాజ్ యాంగ్రీ విత్ యూ వాడాలి. అదే యాంగ్రీ ఎట్ ఎప్పుడు వస్తుంది అంటే యాంగ్రీ ఎట్ బిహేవియర్. ఓకేనా, ఐఎమ్ యాంగ్రీ ఎట్ యువర్ బిహేవియర్, ఎట్ హర్ బిహేవియర్ అనాలి. కాబట్టి అగ్రీ విత్ టు, యాంగ్రీ విత్ ఎట్. విత్ అనేది జనరల్ పర్సన్కి, టు అనేది మనకి ఇక్కడ ప్రపోజల్కి, ఎట్ అనేది బిహేవియర్కి అండి. ఓకేనా. అలాగే మనకు అన్నాయిడ్ కూడా అంతే, అన్నాయిడ్ విత్, అన్నాయిడ్ ఎట్. ఓకేనా. కాబట్టి మనకు ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 91 క్వశ్చన్ చూడండి ఇక్కడ. హియర్ ఆర్ సమ్ ఆఫ్ అవర్ సజెషన్స్. చెప్పండి ఇంకా. హియర్ ఆర్ సమ్ ఆఫ్ అవర్ సజెషన్స్. ఇక్కడ క్వశ్చన్ ఏమడుతుందంటే చూస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ సమ్. సమ్ అనేది ఇక్కడ ఏమవుతుంది అంటుండు. ఓకేనా. చూడండి క్లియర్గా ఇక్కడ మనకు హియర్ ఆర్ సమ్ ఆఫ్ అవర్ సజెషన్స్ అంటే మనకు సమ్ అనేది ఏమవుతుంది అంటుండండి. ఈ సెంటెన్స్లో సమ్ ఆఫ్ అవర్ సజెషన్స్ ఇది మనకు వెర్బ్ అండి. వెర్బ్ తర్వాత వచ్చేది మనకు జనరల్గా ఆబ్జెక్ట్. అది ఆబ్జెక్ట్ అంటే నౌన్ అన్న కావాలి, ప్రొనౌన్ అన్న కావాలి. అది మనకు నౌన్ అయితే కాదు కదా, కాబట్టి ఏం కావాలి, అది కంపల్సరీ ప్రొనౌన్ కావాలి. మరి అప్పుడు మనకు సమ్ అనేది ఏమవుతుంది అంటే ప్రొనౌన్. సమ్ అనేది ఏమవుతుంది అక్కడ ప్రొనౌన్ అవుతుంది. అయినా సమ్ ఆఫ్ అవర్ సజెషన్స్. ఇప్పుడు వన్ ఆఫ్ ద బాయ్స్ అంటాం కదా, వన్ ఆఫ్ ద బాయ్స్ అన్నప్పుడు వన్ అనేది ఏంటిదండి ప్రొనౌన్. ఇక్కడ వన్ అనేది ఏంటిది ప్రొనౌన్ అవుతుంది. కాబట్టి వన్ ఆఫ్ ద బాయ్స్, సమ్ ఆఫ్ అవర్ సజెషన్స్. సమ్ అనేది ఏమవుతుంది ఇక్కడ ప్రొనౌన్ అవుతుంది. ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 3 అనేది మనకు ఆన్సర్ అవుతుంది అండి. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఐడెంటిఫై చేయడం కూడా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. దాని మీద కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి, మన యాప్లో ఉన్నాయి క్లియర్గా. ఫస్ట్ టాపిక్లో ఏ వర్డ్ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవుతుంది అని. నెక్స్ట్ 92 క్వశ్చన్ చూడండి. ఇంకా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. 92 క్వశ్చన్. ఆల్ ద బాయ్స్ ఆర్ రెస్ట్లెస్. ఓకేనా, బాయ్స్ అందరికీ రెస్ట్ లేకుండా అయిపోయింది. ఆల్ ద బాయ్స్ ఆర్ రెస్ట్లెస్ రైట్. ఓకేనా. చూడండి ఇక్కడ చూస్ ద ప్రొనౌన్ దట్ కెన్ రిప్లేస్ ద సబ్జెక్ట్ ఆల్ ద బాయ్స్ రైట్. ఆల్ ద బాయ్స్ని రిప్లేస్ చేసే ప్రొనౌన్ ఏంటిది అంటుండు. ఇంకా చెప్పండి, డైరెక్ట్ చెప్పొచ్చండి ఆల్ ద బాయ్స్. ఓకేనా. సో ఆల్ ద బాయ్స్ అంటే వీళ్ళు ఇక్కడ వాళ్ళు అన్నట్టే కదా, థర్డ్ పర్సన్ ప్లూరలే కదా. ఆల్ ద బాయ్స్కి వీ చెప్తామా లేదు, యూ చెప్తామా లేదు, దేర్ అంటామా లేదు, ఏమంటాం దే. ఆల్ ద బాయ్స్ అంటే థర్డ్ పర్సన్ ప్లూరల్ కదా, దే అంటాం. ఓకేనా. సరే ప్రొనౌన్స్ చెప్పండి మీరు నాకు. ఫస్ట్ పర్సన్ అంటే ఎవరెవరు వస్తారు, ఐ వి. ఐ అనేది సింగులర్, యూ వి అనేది ప్లూరల్. నెక్స్ట్ సెకండ్ పర్సన్ ఎవరు వస్తారు, యూ ప్లూరల్ యూ నేమ్, సింగులర్ యూ నేమ్. నెక్స్ట్ థర్డ్ పర్సన్స్ ఎవరు వస్తారు, హీ షీ ఇట్ దే. థర్డ్ పర్సన్ హీ షీ ఇట్ అనేవి సింగులర్స్, దే అనేది ఏమవుతుంది మనకు ప్లూరల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు వాళ్ళు రెస్ట్లెస్. సో దే అనే దాని కింద తీసుకుంటాం ప్రొనౌన్. సో ఏ నౌన్ ఇచ్చినా సరే దాన్ని ఏ ప్రొనౌన్ కిందకి తీసుకోవాలి అనేది ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక పేరు సపోజ్ మహేష్ అని ఇచ్చిండు, మహేష్ అని ఇస్తే దాన్ని దేని కింద తీసుకెళ్తారండి, ఏ ప్రొనౌన్ కింద తీసుకెళ్తారు, హీ అనే ప్రొనౌన్ కింద తీసుకెళ్ళాలి. స్వాతి అని ఇస్తే షీ అనే ప్రొనౌన్ కింద తీసుకెళ్ళాలి. కార్ అని ఇస్తే ఇట్ అనే ప్రొనౌన్ కింద తీసుకెళ్ళాలి. నేమ్స్ ఇచ్చినప్పుడు, నౌన్స్ ఇచ్చినప్పుడు మనం థర్డ్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళాలి అండి. ఓకేనా. ప్లూరల్ ఉంటేనేమో దే కింద తీసుకోవాలి, సింగులర్స్ ఉంటేనేమో హీ షీ ఇట్. ఓకేనా, ఆ మూడిట్లో ఏదో ఒక దాని కింద తీసుకోవాలి. ఓకేనా, ఏ ప్రొనౌన్కి ఏది తీసుకోవాలి. ఓకే నెక్స్ట్ 93rd క్వశ్చన్ చూడండి. ఇంకా మీరు క్లియర్గా చూడండి, కంపల్సరీ దీని మీద ఈ టాపిక్ మీద వీడియో కూడా చేసినా అండి. క్లియర్గా వినండి, మీకు నేను క్లియర్గా వినండి. ఇక్కడ మీకు నేను సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ అనే టాపిక్ మీద వీడియో చేశానండి యూట్యూబ్లో. ఆ వీడియో చూస్తే మీకు కంపల్సరీ 1 మార్క్ వచ్చినట్టే, ఇంకా ఒక క్వశ్చన్ సాల్వ్ చేసినట్టే. దాని తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అనే వీడియో కూడా చేసిన, టెట్ జరిగేటప్పుడు చేసినా అండి.
అప్పుడైనా ఇప్పుడైనా సేమ్ కాన్సెప్ట్, అది కాన్సెప్ట్ ఏం మారదు. సో క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అనే టాపిక్ మీద వీడియో చేశాను, ఆ వీడియో చూడండి వెళ్ళి, 1 మార్క్ వచ్చినట్టే. ఇంకా క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్స్ చూస్తే 1 మార్క్ వచ్చినట్టే. అదేవిధంగా మీరు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్లో టెన్సెస్ అనే వీడియో చూడలేదో చూడండి నాన్న, టెన్సెస్ అనే టాపిక్ మీద నేను స్ట్రక్చర్స్ అన్నీ ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం టెన్సెస్ అనే టాపిక్ మీద వీడియో చేశాను, ఆ వీడియో చూడండి వెళ్ళి. అసలు మీరు చాలామంది స్టూడెంట్స్ టెన్సెస్ అంటే భయపడుతూ ఉంటారు, టెన్సెస్ స్ట్రక్చర్స్ని గుర్తుపెట్టుకోవడం చాలా భయపడుతూ ఉంటారండి. ఒక్కసారి ఆ వీడియో చూడండి, మీ లైఫ్లో కూడా మర్చిపోరు స్ట్రక్చర్స్ని. అంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాను టెన్సెస్ స్ట్రక్చర్స్ని, ఓకేనా. కాబట్టి టెన్సెస్ స్ట్రక్చర్స్ మీద వీడియో చూడండి మీరు అందరు వెళ్ళి, రైట్. ఇప్పుడు ఈ క్వశ్చన్ దగ్గరికి రండి. చూస్ ద సింపుల్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఇచ్చిన వాటిలలో సింపుల్ సెంటెన్స్ ఏంటి అడుగుతున్నాను. ఏం లేదండి, ఫస్ట్ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్కి డిఫరెన్సే, ఓకేనా. చూడండి, సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ అన్నప్పుడు టాపిక్ చూడండి వెళ్ళి, ఒకవేళ చూడని వాళ్ళు టాపిక్ చూడండి. సింపుల్ సెంటెన్స్ అంటేనేమో ఒకటే ఇండిపెండెంట్ క్లాస్ ఉండాలి అండి, ఓకేనా. ఒకటే ఇండిపెండెంట్ క్లాస్ ఉండాలి. సింపుల్ సెంటెన్స్ అంటే ఏముండాలి, ఓన్లీ 1 ఇండిపెండెంట్ క్లాస్ ఉండాలి, 1 ఇండిపెండెంట్ క్లాస్. కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటంటే 2 ఇండిపెండెంట్ క్లాజెస్, ఓకేనా. 2 ఇండిపెండెంట్ క్లాజెస్ ఉండాలి. కాంపౌండ్ సెంటెన్సెస్లో 2 ఇండిపెండెంట్ క్లాజెస్. ఇండిపెండెంట్ క్లాస్ అంటే ఏంటండి, ఫుల్ మీనింగ్ ఇచ్చేదన్నమాట కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. కాంప్లెక్స్ సెంటెన్స్లో ఏంటంటే ఒకటేమో ఇండిపెండెంట్ ప్లస్ ఇంకోటేమో డిపెండెంట్ అండి. ఒకటేమో ఇండిపెండెంట్, ఇంకోటేమో డిపెండెంట్, 2 డిఫరెంట్గా ఉండాలి, దాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. డిపెండెంట్ అంటే డిపెండ్ అవుతుంది వేరే దాని మీద ఫుల్ మీనింగ్ లేదు కాబట్టి. సో డిపెండెంట్ అనేమో ఫుల్ మీనింగ్ ఇవ్వండి, ఇండిపెండెంట్ అంటేనేమో ఫుల్ మీనింగ్ ఇచ్చేది అనమాట, ఓకేనా. ఇవి మీరు రైట్. అయితే మనకు ఇంకోటి ఏమని చెప్పినా, మీకు కాంపౌండ్ సెంటెన్సెస్లో కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అండ్, బట్, ఓకేనా, సో ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి, రైట్. అయితే ఇప్పుడు మనకు సెంటెన్స్ దగ్గరికి వెళ్దాం. యూ మస్ట్ వర్క్ హార్డ్ టు మేకప్ ఫర్ ద టైమ్ లాస్ట్. యూ అనేది సబ్జెక్ట్ ఉంది ఇక్కడ మనకు, సో వెర్బ్ V1 ఉంది అండి, ఇంతే కదా. ఇక్కడ ఒకటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంది కదా, కాబట్టి మనం సింపుల్ సెంటెన్స్ లాగా తీసుకోవచ్చు. ఇంకో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం, నెక్స్ట్ సెంటెన్స్ వెళ్దాం. ద సన్ రోజ్, ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్, అండ్ ద ఫాగ్ డిజపియర్డ్, ఇక్కడ కూడా మనకు సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్, 2 సబ్జెక్ట్ వెర్బులు ఉన్నాయి, ఓకేనా. కాబట్టి ఇది మనకు సింపుల్ సెంటెన్స్ అయితే కాదు, ఏమవుతుంది, కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. ఎందుకంటే అండ్ ఉంది కదా, కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్, ఏ లెర్నడ్ మ్యాన్ ఈజ్ రెస్పెక్టెడ్ వేర్ ఎవర్ గోస్, వేర్ ఎవర్ హీ గోస్. హీ గోస్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ ఉంది. ఏ లెర్నడ్ మ్యాన్ ఈజ్ రెస్పెక్టెడ్ అంటే ఇక్కడ కూడా సబ్జెక్ట్ వెర్బ్ ఉంది. కాబట్టి ఇది కూడా మనకు సబ్జెక్ట్ వెర్బులు 2 ఉన్నాయి కదా, ఇది మనకు సింపుల్ సెంటెన్స్ అవుతుందా, కాదు. సింపుల్ సెంటెన్స్ అంటే ఒకటే క్లాస్ ఉండాలి, ఒకటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉండాలి, లేదు కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. ఇది ఏమవుతుందంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్, షీ సెడ్ దట్ షీ వాజ్ ఇన్నోసెంట్, ఇది కూడా కాంప్లెక్స్ సెంటెన్సే అండి, ఎందుకంటే దట్ వచ్చిందంటే అది మనకు సో సబార్డినేటింగ్ కంజంక్షన్. ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ ఉంది, షీ వాజ్ ఇన్నోసెంట్ అంటే ఇక్కడ కూడా సబ్జెక్ట్ వెర్బ్ ఉంది కదా, 2 సబ్జెక్ట్ వెర్బులు ఉన్నాయి కాబట్టి అది మనకి ఏమవుతుందండి, కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది ఇది, ఎందుకంటే సబార్డినేటింగ్ కంజంక్షన్ ఉంది, ఓకేనా. మీరు ఒకటే పాయింట్ ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ ఎట్లా వస్తుందంటే, సింపుల్ సెంటెన్స్ అడిగింది కాబట్టి ఒకటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉండాలి కదా, ఒకటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది, ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్, 3 లేదు, ఓకేనా. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 94th క్వశ్చన్, ఇంకా చెప్పండి. ఇంకా ఐ డోంట్ నో వేర్ హీ లీవ్స్, నాకు తెలియదు అతడు ఎక్కడ నివసిస్తాడో నాకు తెలియదు అని. ఇప్పుడు ఇది ఏమవుతుంది అంటున్నాను, చెప్తాను కదా. క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అనే టాపిక్ చూడండి మీరు వెళ్ళి, మన యూట్యూబ్లో ఉంది క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్స్ అని ప్లేలిస్ట్లో చూడండి, ఓకేనా, ఉంది. టెట్ అప్పుడు చేశాను నేను, అది వస్తే ఇది వచ్చేసినట్టే అండి. ఈ సెంటెన్స్ ఏమవుతుంది అంటుండు చూడండి, ఇది ఇంటరోగేటివ్ సెంటెన్స్ అవుతుందా. ఇంటరోగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటండి, క్వశ్చన్. మరి అక్కడ మనకు లాస్ట్లో ఫుల్ స్టాప్ ఉందా, క్వశ్చన్ మార్క్ ఉందా, ఫుల్ స్టాప్ ఉంది. క్వశ్చన్ మార్క్ ఉంటే క్వశ్చన్ తీసుకునే వాళ్ళమేమో, లేదు కాబట్టి ఇది మనకు ఆన్సర్ కానీ కాదు. చాలామంది ఏం చేస్తారంటే వేర్ అంటే క్వశ్చనింగ్ వర్డ్ కదా, WH క్వశ్చన్ అనుకోని పెడతారండి. వేర్ అనేది క్వశ్చనింగ్ వర్డ్ లాగా ఉంటుంది, కంజంక్షన్ లాగా కూడా ఉంటుంది అనమాట, రైట్. కాబట్టి మనకు క్వశ్చన్ మార్క్ లేదు కాబట్టి ఇది ఇంటరోగేటివ్ సెంటెన్స్ కాదు. ఇంటరోగేటివ్ అంటే క్వశ్చన్ అని. నెక్స్ట్ ఆప్షన్, an imperative సెంటెన్స్, నెగటివ్ ఇంపరేటివ్ సెంటెన్స్, ఏ స్టేట్మెంట్. చూడండి ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుందా, చూడండి క్లియర్గా చూడండి. అసలు ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటంటే, సో మనకి ఎప్పుడైనా సరే ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే వేటి అంటామంటే సబ్జెక్ట్ అనేది మెన్షన్ చెయ్యం అందులో, ఓకేనా. సబ్జెక్ట్తో స్టార్ట్ కాదు, అది దేంతో స్టార్ట్ అవుతుంది, డైరెక్ట్ వెర్బ్తో స్టార్ట్ అయిపోతుంది అనమాట, ఓకేనా. క్లోజ్ ద డోర్, షట్ ద డోర్, గెట్ అవుట్ ఆఫ్ హియర్, ఓకేనా. ఇవి ప్లీజ్ కమ్ హియర్, ప్లీజ్ గో దేర్,
గెట్ అప్ ఎర్లీ, హెల్ప్ ద పూర్, ఇలా డైరెక్ట్ V1తో స్టార్ట్ అవుతాయి. వాటిని మనము ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం. సబ్జెక్ట్ అనేది ఉండదు అందులో, కనిపించదు అనమాట సబ్జెక్ట్ అనేది. కాబట్టి ఇక్కడ కనిపిస్తుందా లేదా సబ్జెక్టు ఐ డోంట్ నో అని. కాబట్టి ఐ అనేది మనకు సబ్జెక్టే కదా, ఐ ఉంది కాబట్టి ఇది ఇంపరేటివ్ అవుతుందా? కాదు. నెగిటివ్ ఇంపరేటివా? నెగిటివ్ ఇంపరేటివ్ దేంతో స్టార్ట్ అవుతుంది? డోంట్ కమ్ హియర్, డోంట్ గో దేర్. సబ్జెక్ట్ అయితే ఉండొద్దండి. కాబట్టి సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇంపరేటివ్ అయితే కాదు, నెగిటివ్ కాదు, పాజిటివ్ కాదు. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 4, స్టేట్మెంట్ అవుతుంది అది. అదొక స్టేట్మెంట్, ఇదొక అసెర్టివ్ సెంటెన్స్ అండి. దీన్నే మనము డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాం. దీన్ని మనం ఏమంటాం చెప్పండి? డిక్లరేటివ్ సెంటెన్స్ లేదా అసెర్టివ్ సెంటెన్స్ అంటాం. అర్థమైందా? అదొక స్టేట్మెంట్ అనమాట, అదొక స్టేట్మెంట్. కాబట్టి ఇది ఓకేనా. ఇంపరేటివ్ సెంటెన్స్ అయితే కాదు కదండి, ఎందుకంటే సబ్జెక్ట్ ఉంది కాబట్టి అక్కడ ఇంపరేటివ్ సెంటెన్స్ కాదు. ఆ వీడియో చూడండి వెళ్ళి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా. కాబట్టి మనకు ఆప్షన్ 4. నెక్స్ట్ 95 చూడండి. ఇక్కడ ది స్కూల్ రీఓపెన్స్ ఆన్ 10th July ఆఫ్టర్ హాలిడేస్. చూడండి ఏమంటుంది ఇక్కడ, హాలిడేస్ తర్వాత ఓపెన్ అవుద్ది అని. ఓకేనా, హాలిడేస్ తర్వాత మళ్ళీ ఓపెన్ అవుద్ది అని. అయితే మనం దేంట్లో తీసుకోవాలంటుండండి. ఓకే, దేంట్లో తీసుకోవాలనుకోండి. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ చిన్న పొరపాటు చేస్తారు. ఈ సెంటెన్స్ ఏమవుతుందంటే హ్యాపెండ్ ఇన్ ద పాస్టా? కాదు. టు హ్యాపెన్ హ్యాబిచువల్లీయా? చూడండి, హ్యాబిట్ గురించి ఏమైనా మాట్లాడుతుండా? లేదు. కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. ఓకేనా. నెక్స్ట్ దట్ హ్యాస్ ఆల్రెడీ హ్యాపెండా? 4th ఆప్షన్ ఇవ్వండి. ఆల్రెడీ జరిగిపోయిన యాక్షన్, అది కాదు. సో ఫ్యూచర్ చూడండి, హాలిడేస్ తర్వాత మళ్ళీ ఓపెన్ అవుతుంది అని. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. చూడండి, మీకు జనరల్గా ఫ్యూచర్ అనేది సింపుల్ ప్రెజెంట్కి కూడా లింక్ ఉంటుంది. ఇప్పుడు ది స్కూల్ విల్ ఓపెన్ అని చెప్పొచ్చు, ది స్కూల్ రీఓపెన్స్ అని కూడా చెప్పొచ్చు. ఓకేనా. మీకు జనరల్గా ఫ్యూచర్ వర్డ్స్ టుమారో, నెక్స్ట్ వీక్, ఓకేనా, నెక్స్ట్ ఇయర్ అని ఉన్నాయి కదా, అవి సింపుల్ ప్రెజెంట్లో కూడా వాడచ్చు అనమాట మనము. ఓకేనా. సో కాబట్టి అందుకే సో ఫ్యూచర్లో ప్లాన్ అయిపోయిన యాక్షన్ అంటే మళ్ళీ ఓపెన్ అవుతుందండి ఫ్యూచర్లో అనమాట. కాబట్టి ఫ్యూచర్ యాక్షన్స్ని కూడా మనం సింపుల్ ప్రెజెంట్లో చెప్పొచ్చు. బట్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3. నెక్స్ట్ 96 క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, జాగ్రత్తగా వినండి. ఓకేనా. ఇది మీకు కాంబినేషన్ అండి, ఇది మొత్తం కాంబినేషన్ తోటి వచ్చేదన్నమాట. చూడండి, యాజ్ సూన్ యాజ్ దే డాష్ బ్రేక్ఫాస్ట్ దే ర్యాన్ అవుట్ టు ప్లే. క్లియర్ వినండి. ఇక్కడ ఏమంటుండంటే యాజ్ సూన్ యాజ్ దే డాష్, ఇక్కడ ఈ సెంటెన్స్లో ఏమొస్తుంది అంటుండే? హ్యాడ్ ఫినిష్డా, విల్ ఫినిషా, విల్ హ్యావ్ ఫినిష్డా, వుడ్ హ్యావ్ ఫినిష్డ్ వస్తుందా అంటుండండి. చూడండి, దే ర్యాన్ అవుట్ టు ప్లే. చెప్పండి ఏమొస్తుందో చెప్పండి. ఇక్కడ మీకు చూస్తుంటే 2 యాక్షన్స్ కనిపించినాయి కదా. యాజ్ సూన్ యాజ్ అంటే వెంటనే, వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసిన వెంటనే ఆడుకోవడానికి వెళ్ళారు అని. బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసిన వెంటనే ఆడుకోవడానికి వెళ్ళారు అంటే ఇక్కడ 2 యాక్షన్స్ మనకు పాస్ట్లో జరిగినాయా లేదా? 2 యాక్షన్స్ పాస్ట్లో జరిగినాయి. చూడండి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. వెనెవర్ 2 యాక్షన్స్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్, 2 యాక్షన్స్ పాస్ట్లో కంప్లీట్ అయిపోయినాయి అండి. ఓకేనా. 2 యాక్షన్స్ పాస్ట్లో ఒకదాని తర్వాత ఒకటి టైం డిఫరెన్స్ తోటి 2 యాక్షన్స్ మనకి పాస్ట్లో ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్ అవుతే అప్పుడు ఫస్ట్ కంప్లీట్ అయిన యాక్షన్ని మనం ఎందులో పెట్టాలి అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో పెట్టాలి. ఎందులో పెట్టాలి అండి? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో పెట్టాలి. నెక్స్ట్ సెకండ్ కంప్లీట్ అయిన యాక్షన్ని మనం ఎందులో పెట్టాలి అంటే సింపుల్ పాస్ట్లో పెట్టాలి అండి. ఎందులో పెట్టాలి మనము? సింపుల్ పాస్ట్లో పెట్టాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. చూడండి, వెనెవర్ 2 యాక్షన్స్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్, 2 యాక్షన్స్ పాస్ట్లో టైం డిఫరెన్స్ తోటి అంటే యాజ్ సూన్ యాజ్ కానీ, బిఫోర్ కానీ, ఆఫ్టర్ కానీ, బై ద టైం కానీ ఇలాంటి వర్డ్స్ వచ్చినాయి అనుకోండి, ఒకదాని తర్వాత ఒకటి జరిగినట్టు. అప్పుడు ఫస్ట్ జరిగే యాక్షన్ ఎందులో ఉండాలి? పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే స్ట్రక్చర్ ఏంటిదండి? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సెకండ్ జరిగిన యాక్షన్ ఎందులో ఉండాలి? సింపుల్ పాస్ట్లో ఉండాలి. అదేంటిది? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా. ఇది కాన్సెప్ట్. మరి ఇప్పుడు ఇక్కడ ఏది ఫస్ట్ జరిగింది, ఏది సెకండ్ జరిగింది? అయినా 2 యాక్షన్ జరిగినప్పుడు ఒకటి ఆల్రెడీ ఎందులో ఇచ్చిండు? సింపుల్ పాస్ట్లో. దే ర్యాన్, రన్ ర్యాన్, సబ్జెక్ట్ ప్లస్ V2 కదా. ఒకటి ఆల్రెడీ సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి ఇంకోటి ఎందులో ఉండాలి మనకు? పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి. అయినా సరే ఇక్కడ ఏది ఫస్ట్ జరిగింది చెప్పండి? వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసిన తర్వాత వెళ్ళారు కదా. బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసిన వెంటనే వెళ్ళారు కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేయడం ఫస్ట్ జరిగే యాక్షన్, వెళ్ళడం సెకండ్ జరిగే యాక్షన్. కాబట్టి ఫస్ట్ జరిగే యాక్షన్ పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి కదా. కాబట్టి మనకి ఏమొస్తుంది? హ్యాడ్ ఫినిష్డ్. ఫ్యూచర్ వస్తుందా మనకి? ఇక్కడ రాదు. కాబట్టి మనకు ఆప్షన్ ఏ, హ్యాడ్ ఫినిష్డ్ ఈజ్ ద ఆన్సర్. యాజ్ సూన్ యాజ్ దే హ్యాడ్ ఫినిష్డ్ బ్రేక్ఫాస్ట్ దే ర్యాన్ అవుట్ టు ప్లే. ఓకేనా. బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసిన తర్వాత వాళ్ళు వెంటనే వెళ్ళారు అని. ఇది ఫస్ట్ జరిగిన యాక్షన్, అది సెకండ్ జరిగే యాక్షన్. ఫస్ట్ జరిగిన యాక్షన్ పాస్ట్ పర్ఫెక్ట్లో ఉందా లేదా? సెకండ్ జరిగిన యాక్షన్ సింపుల్ పాస్ట్లో ఉందా లేదా? అది క్లియర్ అందరికీ? రైట్. నెక్స్ట్ ఇది ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్ అండి. ఓకేనా. రైట్, చెప్పండి. ఇంకా
ఐ వెంట్ టు పోస్ట్ ఏ లెటర్ ఆఫ్టర్ మై విజిటర్ డాష్. మళ్ళీ సేమ్ క్వశ్చన్, సేమ్ కాన్సెప్ట్. ఆఫ్టర్ ఐ వెంట్ టు పోస్ట్ ఏ లెటర్. చెప్పండి నన్ను ఇక్కడ ఆల్రెడీ ఆఫ్టర్ అంటుండంటే ఒకదాని తర్వాత ఒకటి జరిగినట్టే కదా. నేను లెటర్ని పోస్ట్ చేయడానికి వెళ్ళాను. మీరు ఎట్లా చదువుతారంటే ఆఫ్టర్ అనేది దీని తర్వాత చదువుతారండి. ఆఫ్టర్ అనేది మనకు దీనికి సంబంధించిన సెంటెన్స్. నేను లెటర్ని పోస్ట్ చేయడానికి వెళ్ళాను. ఆఫ్టర్ మై విజిటెడ్ లెఫ్ట్ అంటే వెళ్ళిపోయాడు అంటే మా విజిటర్ వెళ్ళిపోయిన తర్వాత నేను లెటర్ని పోస్ట్ చేయడానికి వెళ్ళాను. ఆఫ్టర్ అనేది దీనికి సంబంధించిందండి. లీవ్ లెఫ్ట్ అంటుంది కాబట్టి వెళ్ళిపోవడం అనమాట, వదిలేసి వెళ్ళిపోవడం అక్కడ ఆ ప్లేస్ని. కాబట్టి నా విజిటర్ వెళ్ళిపోయిన తర్వాత నేను లెటర్ని పోస్ట్ చేయడానికి వెళ్ళాను. బట్ ఫస్ట్ జరిగే యాక్షన్ ఏంటిది? మా విజిటర్ వెళ్ళిపోవడమే కదా. సెకండ్ జరిగే యాక్షన్ ఏంటి? నీ లెటర్ని పోస్ట్ చేయడమే కదా. కాబట్టి ఇది ఫస్ట్ జరిగే యాక్షన్ కాబట్టి ఇది ఎందులో ఉండాలి? పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే మనకు విల్ లీవ్ అంటామా, హ్యాడ్ లెఫ్ట్ అంటామా, ఈజ్ లీవింగ్ అంటామా, విల్ బి లెఫ్ట్ అంటామా? హ్యాడ్ లెఫ్ట్. లీవ్ లెఫ్ట్. లెఫ్ట్ అనేది V3 అండి. కాబట్టి మనకు ఆఫ్టర్ మై విజిటర్ హ్యాడ్ లెఫ్ట్. ఓకేనా? మా విజిటర్ వెళ్ళిన తర్వాత నేను లెటర్ని పోస్ట్ చేయడానికి వెళ్ళాను అని. ఓకేనా? మా విజిటర్ వెళ్ళిపోయిన తర్వాత నేను లెటర్ని పోస్ట్ చేయడానికి వెళ్ళాను. అంటే మా విజిటర్ వెళ్ళిపోవడం అనేది ఫస్ట్ జరిగే యాక్షన్ కదా, తర్వాత నేను వెళ్ళడం. కాబట్టి ఫస్ట్ జరిగింది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి, సెకండ్ జరిగింది సింపుల్ పాస్ట్లో ఉండాలి. క్లియర్ అందరికీ? కాబట్టి మనకు హ్యాడ్ ప్లస్ V3. అయినా సరే ఆఫ్టర్ బిఫోర్ అన్నాము అంటే పాస్ట్ రెండు యాక్షన్స్ జరిగినట్టే కదా. ఇది ఆల్రెడీ సింపుల్ పాస్ట్లో ఉంది, సబ్జెక్ట్ ప్లస్ V2. మరి ఇది సింపుల్ పాస్ట్లో ఉంది అంటే ఇంకోటి ఎందులో ఉండాలి? పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి. కాబట్టి హ్యాడ్ ప్లస్ V3 డైరెక్ట్ ఆన్సర్. అట్లయినా సరే బట్ మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఇవ్వండి. ఓకేనా? ఇవి మీకు ఈ ప్రాక్టీస్ సెట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్న క్వశ్చన్స్. అర్థమైందా? ఇది మనకి ఎన్నో ప్రాక్టీస్ సెట్ అండి? ప్రాక్టీస్ సెట్ 5 అండి. ఓకే, నెక్స్ట్ మీకు ప్రాక్టీస్ సెట్ 6, 7 అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఓకేనా? మీరు మాత్రం మన యూట్యూబ్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అర్థమైంది కదా? ఇదండి. ఓకేనా? ఇది మీకు ప్రాక్టీస్ సెట్ 5 యొక్క ఎక్స్ప్లెనేషన్. మీరు కనుక ఇలాంటి కాన్సెప్ట్స్ ఇంకా అన్నీ నేర్చుకోవాలి అనుకుంటే, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ తక్కువ టైంలో కంప్లీట్ చేయాలి అనుకుంటే, ఓకేనా, సో మీరు ఏం చేయండి అంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసి మన కోర్స్ని పర్చేజ్ చేసుకోండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీరు మన కోర్స్ని పర్చేజ్ చేసుకోండి. మన కోర్స్ని పర్చేజ్ చేసుకుంటే అక్కడ మీకు నోట్స్ PDF ఉంటుంది, అన్నీ ఉంటాయి అండి. SSC లెవెల్లో కంటెంట్ ఉంటుంది. ఆ కంటెంట్ చదివితే చాలు మీకు. ఓకేనా? అదేవిధంగా ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి. మీరు ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా? సో మీకు మొత్తం గ్రామర్ ఉంటుంది అండి. రైట్? మీకు ఫోన్పే లేకపోయినా సరే యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, 9985317597. ఓకేనా? సో ఇలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి వీడియోస్. మీరు ఎంత షేర్ చేస్తే నేను అన్ని వీడియోస్ అనేవి ఎక్కువ చేస్తూనే ఉంటాను. రివిజన్ క్లాసెస్ కోసం మీకు ఇంగ్లీష్లో బెస్ట్ స్కోర్ వస్తేనే జాబ్ వస్తుంది అండి. మరి కంపల్సరీ బెస్ట్ స్కోర్ వచ్చేలాగా చూసుకోండి. మన క్లాసెస్ని అన్నిటిని ఫాలో అవ్వండి, అన్ని వీడియోస్ చూడండి మన యూట్యూబ్లో. ఓకేనా? అప్పుడు మీకు ఇంగ్లీష్ మీద పట్టు అనేది వస్తుంది. బట్టకండి ఇంగ్లీష్ అంటే కాన్సెప్ట్ నేర్చుకోండి. ఓకేనా? సో థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.